కరెక్ట్ గా మిక్స్ చేయడం కూడా నీకు తెలియదురా. నీ మొహానికి ఇదే ఎక్కువ. ఏంటి కొనుక్కున్నావు? ఏం సార్, లాడ్జ్లో ఎవరు తాగకూడదని మీరేగా రూల్స్ పెట్టారు. ఇప్పుడు మీరే ఇలా తాగుతున్నారేంటి సార్? రే, పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయి. ఈ ఫిలాసఫీ కోసమైనా మీరు తాగాలి సార్. తాగండి. సారు రూల్స్ మాత్రం పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి సార్. అరే, మీరు నాకు బాగా నచ్చారురా. నచ్చబడ్డారా? మీ చేత మందు తెప్పించుకొని నేను తాగుతున్నాను. అప్పుడప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని విన్నాను. అది కూడా అడగడానికి నాకు హక్కు లేదంటే షట్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవని సాయంకాలంలో డబ్బులు అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏంట్రా ఇది? మెంటల్ కుటుంబంలో ఉంది. నోరు మీరా, ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావులోనే పోసేస్తున్నారు. అక్క స్వెట్టర్లు కొనుక్కోవడానికి మీకు దొంగతనంగా డబ్బులిచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందెలు నీళ్లు తోడాలి. ఈ శిక్ష వేసిన వెధవాడు మా నాన్నగారు. రాధా, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వీళ్ళతో మనకొన్ని పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా? చెప్పండి. ఇప్పుడేం చేయమంటావు? ఏమైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రేవో కోతలకు వస్తున్నావు? ఏం లేదు సార్, మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్ గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని. అందుకు నేనన్నాను, చచ్చా అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాసు ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు సార్. పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావిలో వెయ్యాలరా. ఏం చేస్తారో చూడు. హలో, కానీ ఇవ్వండి, నేను తోడతాను. అయ్యో, మీకెందుకు శ్రమ? నా వల్లేగా మీకు ఈ పనిష్మెంట్. మీకోసం నేను తోడకూడదా? అయ్యో వద్దు, మీరెందుకంటే నీళ్లు తోడ్డం. అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది? అలాగే. అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది?
ఎన్నెల్లా నాలో నీవు హల్లా రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా నీ నవ్వు సెలయేరా నీ కళ్ళు నేరేళ్ళ నువ్వు హాయివా తొలి రేయివా తమకాల తేనియవా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా నీ కనుల కౌగిలిలోనా మై మరచినే కరిగేనా నీ చేరువెడమైపోతే నే చెదిరిసిల నవ్వుతానే నిన్ను నా గుండెలలోన చేసేదా ఖైదీగా నువ్వు నా వెన్నెల మైక ఉండని నీలోనా ఇక నువ్వు నేననే మాటలేదుగా రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా పెదవినొక కానుక చేసి పొదివి ఇక నీకే ఇచ్చి మధువుని తీయగ పరచి మత్తులోనే తేలేను నిన్ను నా ఊహలలోన మనసుతో చిత్రించేనా మనలనే చూసిన ప్రేమ మన వలపు మెచ్చేనా వెచ్చని మాయలో మోజులూరెలే రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా నీ నవ్వు సెలయేరా నీ కళ్ళు నేరేళ్ళ నువ్వు హాయివా తొలి రేయివా తమకాల తేనియవా రా 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 ఊయల్లా నాలో నీవు హల్లా రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా నేనింతవరకు ప్రొడ్యూసర్నే చూడలేదు. ఫోన్లోనే మాట్లాడాను. రండి మీ పాట విందాం అన్నాడు. మనకు లక్కుంటే వర్కౌట్ అవుతుంది. పదండి అదర కొట్టేద్దాం. అంతే కదా. రా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఎవరు కావాలి? నేను గాయకుణ్ణి, చిత్తూరు వి నాగి గారిని. సినిమాలో పాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగానుగా. అలాగా? అవునండి. పాడండి, వింటాం. కూర్చోండి. థ్యాంక్స్. రారా కూర్చో. ఏం తీసుకుంటారు? నాకేం వద్దండి, కావాలంటే మీరు తీసుకోండి. అలాగే, థ్యాంక్ యూ. శృతి 3 3. మరి టేస్ట్గా ఉంది.
ఆ, ఆ. పరువాల మొగ్గ నీకింత సిగ్గా కుదిరింది జోడు దొరికింది తోడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నా మనసే నీకు కానుక ఓ చెలియా పరువాల మొక్క నీకింత సిగ్గా సార్ నా పాట మీకు నచ్చిందా సార్? భలే నచ్చింది, సూపరు. ఏమిమ్మంటారు? సార్ అడ్వాన్స్ ఇస్తే ఎంత? 1000. చాలా ఎక్కువ. 500. తట్టుకోలేరు. జస్ట్ 5. ఇదైతే ఓకే. అయ్యో మళ్ళీ ఎవరితో గొడవ పడుతున్నాడే? లాక్కుపోండి లాక్కుపోండి. ఎవరయ్యా మీరు? సినిమాలో పాడడానికి ఛాన్స్ అడిగితే రమ్మన్నారు. పాడినంతసేపు బాగానే విన్నారు. ఉన్నట్టుండి నన్ను చావబాదారు. నేనయ్యా ప్రొడ్యూసర్ని. వాడు నా కొడుకు. వాడు పిచ్చాడు. అయినా మీరేంటి సమయం సందర్భం లేకుండా పొండయ్యా బయటికి. సార్ మీరు గనక నా పాట ఒకసారి వింటే. మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నా ఆఖరి కొడుకుని పిలుస్తాను. వాడు వీడికంటే పిచ్చాడు. వాడైతే నీ గొంతు కొరికేస్తాడు. అయ్య బాబు చూస్తుంటే వీడి కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు. రారా పారిపోదాం. ఆపండి. నమస్కారం. నమస్కారం. దండా ఎవరికి? మీకే. బోకే మీకే. ఎవరికి? ఆ. అవును